అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. చింతకుంట. ఏం పేరు? నా పేరా నాగమ్మ. ఏం జరిగింది? తెలుగులం. ఏం జరిగిందని అంటున్నాడు. చెప్పు. ఏం జరిగిందే, ఇప్పుడు ఒకటే కొడుకు అని నేను భూమి విడిచిపెట్టి చేస్తాడు. ఆయన నేను బండి వేసేటోడు కదా. ఊకైతే వానికి గొని చేసి చంపింది తల్లి కొడుకులు. గొని షుగర్ బీపుంది ఇట్లా తినాలి నా కండక్టర్ పోతుంది అని గొని చేసి చంపింది. గొని చంపినాక నన్ను నేను ఆలోచన చేసుకొని నేనేమంటే, అమ్మ నాకు భూమి నాకేంటి, మీ మామ సంపాదించి మూడు మీరే పెట్టుకోండి, నాకు భూమి కావాలి, నా అత్త మామ సంపాదించి నాకేమవుతుంది అని చెప్పింది. 2 మాటలు ఇందులో మరి నాకు తేకరెడ్డి 2 సార్లు తీసుకోండి. ఒకటి నేను ఆడికి కూడా చెప్పిన. ఎన్ని ఎకరాలు పట్ట చేసుకున్నావు? ఎకరన్నర ఇచ్చిండు మా మామ. అంటే నేను కూడా ఉండేవాడిని. నేను కూడాలే నీవు కూడాలవే, నన్ను ఎందుకు అన్యాయం అన్నాడు. నీకు సగం ఇస్తాను, 2 ఎకరాలు నీకు సగం ఇస్తా. నన్ను నీ మొగుడు సంపాదించి మీ మామ నీవే తిను, మా మామ సంపాదించాలంటే ఇస్తా అని చెప్పి. నిన్ను అడిగింది అడగదు అవన్నీ చెప్పు. అవన్నీ ఏం చెప్పు? నేను అడిగితేనే ఈ మాట ఖైదాలు పట్ట ఖైదాలు. నాకు ఎవరు చేసిన విధంగా పట్ట వేరే వాళ్ళ పేరు మీద? వాళ్ళ పేరు విన్నా ఎవరితో చేయించుకున్నారేమో సార్. కానీ వెళ్ళకుండా నాకు తెలియకుండా చనిపోయినట్టు వాళ్ళు సృష్టించి నీ భూమిని పట్ట చేసుకున్నారు. తెలియకుండానే చేసుకున్నారు అని చెప్తున్నారు. అంతే. ఈ ఎంఆర్ఓ సార్ నాయ అట్లా అని మీరాక అడిగి మళ్ళీ చేపిస్తాను, నీ పేరు ఏం చేపిస్తాను ఎంఆర్ఓ అన్నాడు. గిరిరావాజీ అన్నారు. అన్నీ చూసి ఇల్లు వచ్చి రాసుకుని అని రాసు ఎల్లుండి రాడు చెప్పి ఎల్లుండి రారు ఏం చేస్తారు పిచ్చి అసలు వచ్చింది అంటాడు. పోతే అట్లే సార్ లాస్ట్గా నువ్వు చివరిగా అధికారులను ఏమి వేడుకుంటున్నావు? భూమి నాకు ఏమదు, భూమి కావాలి నాకు. నా భూమి నాకు మా మామ సంపాదించి నాకు కావాలి. వాళ్ళు సంపాదించి నా సోలే చేసుకోకు. ఆ ఇల్లు కట్టించినా కదా వాళ్ళు అందరిలో వస్తే నాకు ఒక రూమ్. చిన్న చింతకుంట మండలము. మా అమ్మ చింతకాయల నాగమ్మ, మా నాయన చింతకాయల ఈశ్వరయ్య. మా అమ్మ పేరు మీద భూమి వదిన అన్నీ ఆమె పేరు మీద ఆస్తులు చేసుకొని అమ్మ చనిపోయిందని చెప్పి అధికారులతోన అన్నీ రాపించుకున్నది, అన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నది. ఇప్పుడు ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ మామనార్లో ఒక వారం రోజులు మేమే బిడ్డలమే సేవ చేసినాము. ఆమె కనీసం ఎట్లా ఉంది, చనిపోయిందా బతికిందా అని కూడా ఫోన్ చేయలేదు, వచ్చి చూడలేదు. ఇప్పుడు ఆ ఫోన్లో కూడా మేము ఫోటో పెట్టుకున్నాం కాలు ఎట్లా ఉందా అనేది. మేము అధికారులతోకి తిరగబట్టి ఒక 4 నెలలు అవుతుంది. చిన్న చింతకుంటలో ఎంఆర్ఓ సార్ వల్ల కూడా కాలేదు. ఆయన ఇంటికి వచ్చి పంచనామా కూడా రాసుకపోయిండు. ఆ పంచనామా కూడా వాల్యూ లేదు, రాసిన అయినా కూడా వాల్యూ లేదు. మరి ఏం జరిగిందో ఏమో వాళ్ళకే తెలియాలి. ఇంతవరైతే కూడా మా వల్ల కాదు, వాళ్ళు వచ్చి చేస్తలేరు అని చెప్పి. భూమి ఒకటే చేసిండ్రా మిగతా ఏమైనా చేసి? భూమి ఇల్లు అన్నీ చేసుకున్నది. ఇక భూమి ఇల్లే మాకున్నది. ఆమె పేరు ఒక ప్లాటు అన్నీ వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి. వాళ్ళే అమ్ముకొని తింటున్నారు. ఇంకా అమ్మని అడుగుతలేరు. వదిన ఊరికి వస్తే కూడా తన పొట్టకు ఒకదానికి వండుకొని తిని అమ్మ కండ్ల మందలు ఉంటే కూడా బుక్కడు అన్నం పెట్టి లేదు, అడిగి లేదు. నీళ్ళు ఉంటే కూడా ఇంటికి నల్ల ఉంటే కూడా నల్ల బంద్ చేయించాలి. ఒకప్పుడు అమ్మకు మోషన్ వాంతులు అయితే ఆ చీరలు మోషన్ పోతే కూడా పిండడానికి నీళ్లు లేవు, నల్ల బంద్ చేయించింది. పిండడానికి నీళ్లు లేక చీరలు కూడా 2-3 పడేసినాం నీళ్లు లేక. ఆమెను అసలు ఇదివరకు ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చలేదు. మేము ఈ మధ్య కాలంలో ఫిబ్రవరిలో పెద్ద మనుషులను కూసినట్టు న్యాయం చేస్తే ఒక హాల్ మాత్రమే ఇచ్చింది అమ్మకు ఉండడానికి. అది 2వ నెలల. మొన్నటిదాకా వంట రూమ్లోనే పెట్టింది అమ్మ. చలికి కానీ ఎండకు కానీ వానకు కానీ ఆ వంట రూమ్లోనే పడుకుంది. ఇప్పుడు చివరిగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? చివరిగా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది భూమి ఏమంట ఆమె పేరు మీద ఉన్న పట్ట భూమి ఈమె పేరు మీదకి మార్చాలనేది కోరుకుంటున్నాం. అంతకుమించి ఆమె మనకు 1 రూపాయి మా అమ్మకు వద్దు. మా అమ్మ బతికినన్ని దినాలు ఆమె పేరు మీద భూమి ఉండాలని ఆమె కోరిక. ఆమెకు ఉన్నప్పుడే అన్నం పెట్టాను. ఆమె చనిపోయినప్పుడు మన్ను చేస్తుంది, అన్నం పెడుతుంది, మన్ను చేస్తుందని నమ్మకం లేదు వదిన మీద, ఆమె కోడల మీద ఆమెకు లేదు, మా వదిన మీద మాకు నమ్మకం లేదు. మమ్మల్ని ఆడపిల్లల్ని ఇంటికి వద్ద రావద్దని నోరు చేసి నోటి నిండా రావద్దని అన్నది. మేము
ప్రభుత్వానికి చివరిగా కోరుకునేది ఒకటి, అమ్మ పేరు మీద పట్టా జరగాలి. వదిన పేరు మీద నుంచి అమ్మ పేరు మీదకి పట్టా రావాలి. మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే చెప్పుకున్నది అదే. ఇక్కడ మామనారు కలెక్టర్ ఆఫీస్కి ఇది రెండోసారి రావడం, కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నది కూడా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపియాలనేది. మేము ఇంతకు మించి ఆమెను ఏమి ఆశించలేదు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.